ఆర్డర్ ఆర్డర్ ఎందుకంటే డాక్టర్ అండ్ లాయర్ ఈ రెండు ప్రొఫెషన్కి మనసు సున్నితంగా ఉంటే అస్సలు సెట్ కదా. మీకేమో మీ అమ్మకలాగా రాయడం చాలా ఎక్కువ. అందుకే నేను ఎంఏ సైకాలజీ చేయించింది. ఎస్, ఏ కేసు గెలవడానికి ఏ సెక్షన్ వాడాలో పక్కగా ప్లాన్ చేస్తాను. అలాంటిది నా ఒక్కగా జీవితాన్ని గెలిపించడానికి ఎంత గొప్పగా ప్లాన్ చేస్తుంది. ఈ సంఘటన దొరుకుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా చూసినా సత్యరాజు సాక్షి బయట నేను కేసు చెకప్ చేయను. పోనీ 4.5 లక్షలు ఇచ్చుకోండి. అంత డబ్బు ఎక్కించిందయ్యా, పొలం ఉందన్నావుగా ఉందయ్యా, దాన్ని అమ్మ తాకట్టు పెట్టి డబ్బు ఏర్పాటు చేసుకో. అంటే 5 లక్షల కింద పంపుతుంటే 9 లక్షలు ఉంటాయండి. ఎంతకీ నీకున్న పొలం ఎంత? అది అక్కడ నా టైం అంతా ఇచ్చేసాను. నా మాటకి పవర్ నేను కేసు టేకప్ చేస్తే ఎలాంటి కేసులైనా
ఎక్కి వచ్చావా లేక నడిచి వచ్చావా? బస్ ఎక్కి వచ్చానయ్యా. ఏ బస్సు? పల్లె వెలుగా, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీగా? పల్లె వెలుగానండి. బస్సు అంటే తప్పుతుందండి. అదే నేను లేదా, ఎందుకంటే పల్లె వెలుగు బస్సు అంటే ఎక్స్ప్రెస్ ఛార్జీ, అంతకంటే సూపర్ లగ్జరీ ఛార్జీ. కానీ ప్రయాణించే దూరం మాత్రం అలాగే నీలాంటి కేసు వాదించడానికి తక్కువ ఫీజు తీసుకునే నాయకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర రాఘవులు నీ లెవెల్ పల్లె వెలుగు బస్సు లీడర్, మరి నాది బస్సు కాదు, కారు కాదు, ఫ్లైట్ అయితే నాదు. ఆ సీట్లు తీసుకోలేవు. ఈ కేసులో నష్టపడితే నా తల్లి దిక్కులేదు పెడితే నేను కనికరించాలంటే కాసు రావాలి, మీరు తీసుకోలేవు. వెళ్ళు. ఈ కేసు టేకప్ చేయండి. ఈ ఒక్క కేసు తప్పుడు డబ్బు తీసుకోవాల్సి వచ్చి నష్టమేంటండి? బాబు, రాఘవ కేసు తక్కువ డబ్బులు తీసుకుని వాదించారట కదా బాబు, అలాగే మా కేసు కూడా వాదించండి బాబు. అని రేపటి నుంచి ఇలాంటి వాళ్ళు ఎగబడతారు, పట్టుబడతారు. ఈ బోన్సాయి చెట్టు పండు మోసుకు తినడానికి పనికిరావు. ఇలాంటి పేదవాళ్ళ కేసుల్లో కాసులు రాలవు. ఆ బార్ అసోసియేషన్లో నా రేటు పడిపోదు. ఏ గ్రేట్ లాయర్ హర్నాథ్ టికెట్లకి అర్హత కూడా అంటే బాబు, నాకు కోర్టు టైం అవుతుందా? నేను త్వరగా వెళ్ళాలి. వెళ్ళు, మీ దండం పెట్టుకోండి. వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మంచి దారి వెతుక్కోండి. ఇక్కడ వేగం మాత్రమే ఉంది. దాంట్లో దయాన్ని పదం లేదు. వెళ్ళండి. వెళ్ళి మంచి దారి వెతుక్కోండి. అది కలదమ్మా. వెళ్ళండి అన్న. దేవుడు సినిమా ప్రతిపించడమ్మా. ఉల్లమొక్కకి అందమైన గులాబీ పూలు పూయిస్తాడు. ఎట్టాంటోడు పట్టుకున్నా ఇలాంటి మంచి మనసును కూతురు చూపించాడు. అరే బాబు, నాకు టైం అవుతుంది. డాడీ, ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? మీ డాడీ నువ్వు తప్పు పడుతున్నావు. మీ వృత్తి ధర్మం మీరు పాటించడం మీ పద్ధతి కదా. Yes. ఇప్పుడు మీరు కేసు టేకప్ చేయకుండా మీ వృత్తి ధర్మం మీరు తప్పనట్టే కదా. ఆ రేట్కి ఫీజు ఇస్తేనే కేసు టేకప్ చేస్తాం. తెలుసా? నీకు బాగా అర్థం కావాలంటే ఒక మంచి మాస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఖైదీ సినిమా తర్వాత చిరంజీవి రెమ్యునరేషన్ పెరిగిందా లేదా? అలాగే శివ తర్వాత నాగార్జున, సమరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ, పోకిరి తర్వాత మహేష్ బాబు, ఇలా సోసో హీరోల రెమ్యునరేషన్ పెరిగాయా లేదా? పెరిగే డాడీ. డాడీ కోర్టులో రియల్ హీరో. సక్సెస్ఫుల్ కొట్టే కొద్ది హీరోల రెమ్యునరేషన్ పెరిగినట్టు కోర్టులో విజయాలు సాధించే కొద్ది మీ డాడీ ఫీజులు రేట్ని కూడా పెరుగుతుంది. అర్థమైందా? హలో, నమస్తే. ఎవరు? ఓహో, సత్యనా. ఓకే, చెప్పండి. ఏంటి? రాఘవులు మీ బాల్యాన్ని హత్య చేశారు. ఇండియన్ కేసు టేకప్ చేయాలి. సరే, నా ఫీజు 10 lakhs. 5 lakhs అడ్వాన్స్. డాడీ నానేటండి. అలా చెప్పాను. ఇది నా వృత్తి ధర్మం. I repeat it. ఇదే నా వృత్తి ధర్మం. ఎవరు గడ్డించడం మీ వృత్తి ధర్మమా? అదే రాఘవులు నేను కొట్టుకెళ్తున్నాను. వేరే నాయన్ని పెట్టుకోతాను. ఒకవేళ కోర్టులో రాఘవులే నిర్దోషి అని పెడితే నేను కాదంటాను. రాఘవులు చెప్పింది మాత్రమే నిజమని ఎలా
పరిశీలించాలి, సాక్షులు విచారించాలి, లాయర్ల వాదనలు వినాలి. అప్పుడు కోర్టు న్యాయాన్ని నిర్ధారించాలి. న్యాయాన్ని నిర్ణయించేది నువ్వు నేను కాదురా నాన్న. కోర్టు సరే, ఒకవేళ రాఘవుని కేసులోనే నిజముంటే రాఘవే తెలుస్తాడు. అర్థమైందా? క్లియర్గా అర్థమైంది. అలాగే డాడీ. బాయ్. ఏం చేస్తున్నావు మామాజీ, మీరా? సండే ఎడిషన్ 10 వినోదం పూర్తి చేస్తున్నాం. ఆధారం ఇది లేదు, న్యాయం లేదు. న్యాయం ఇది కోలి పిల్లలు. ఇది కాదు మామాజీ. వేరే ఏదో ఉన్నట్టుంది. ఇది కాదా చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో కడుపు తిప్పికి కట్టుబడినది తీర్పు ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు కాదు కదా రద్దు చట్టం ఇది కూడా కాదు మామాజీ. ఇప్పుడే కదా ఈ ప్రశ్న నా దగ్గర సమాధానమే హర హర మహాదేవ శంభో శంకర కాశీపతి మామాజీ, కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ లేదా వాళ్ళ హ్యాబిట్ లో వదిలేస్తారట. అలా ఎందుకు చేస్తారు? ఏలేదమ్మా చరణంగా ఉన్నవాడు వంకాయ గోంగూర తింటే పర గోపుకుంటారు కదమ్మా దేవుడి పేరుకి అక్కడ వదిలేస్తే ఎంత మానేస్తారు ఆరోగ్యం కుదిరిపోతుంది ఇప్పుడు అవునా? అయితే కాశీలో మీరే వదిలేశారు. కాశీలో ఏంటి వదిలేదు అంటారు. ఏం వదిలేస్తారు? మంచి పని చేశారు. అవును మామాజీ, కాశీలో గంగానదిలో స్నానం చేశారా? పుణ్యం సంపాదించుకున్నాను అంటారు. అవును మామాజీ, కాశీలో ఏదో వదిలేస్తున్నాను ఏంటిది? అవును మామాజీ, కాశీలో అనుకున్నదేమి దర్శిస్తున్నారా? అవును మామాజీ, కాశీలో ఏదో వదిలేస్తున్నారు. అవును మామాజీ, కాశీలో కాలభైరవుని దర్శించుకున్నావా? ఆ క్షేత్ర వరకు కాలభైరవుడితో పాటు కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి కాశీ వారాయి మాత కాశీ అన్నపూర్ణదేవి కాశీ గంగా హారతి కాశీ బిల్లుమాధవి మామాజీ, కాశీలో ఏదో వదిలేస్తున్నాను అంటూ అదేంటి అసలు గుర్తు రావట్లేదు నాకు. కోపం చేశాడు కోపం ఎక్కడ తెలుసు మామాజీ, నీ దగ్గర ఉంటాను. చిత్ర నువ్వు మాటలు ముళ్ళి కొట్టిస్తావు అమ్మాయి చిత్ర నువ్వు వెనక లాయడైతే నిన్ను పడు గెలలేరమ్మా నీకున్న సైకాలజీకి మ్యాజిక్ చేసి చేసి చట్టాన్ని గెలిపించి ధర్మాన్ని నిలబెడతావమ్మా ఇప్పుడు ఏదో అన్నారు, ఏంటది? అదే నేను కనుక రాయాలంటే మాటలతో మ్యాజిక్ చేసి మాటలతో మ్యాజిక్ చేసి చేసి న్యాయాన్ని గెలిపించి ధర్మాన్ని నిలబెడతా ఉన్నాను ధర్మం అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది మామాజీ. మనం చేసే ఏ పనైనా న్యాయంగా చేస్తే అదే ధర్మం. ఆన్సర్ ఇస్ ధర్మం. కవలి పిల్లలు ఆన్సర్ దొరికేసింది. గ్రేట్ నాయకుడు అన్నయ్య గారు డాక్టరా మజాకరా మరి కావాలి ప్రసాదం పంపాలమ్మా ఓకే మామాజీ, బాయ్ బాయ్. బై బై
చేస్తే డాక్టర్ శిక్షలో కబ్జాగా కూర్చో. సారీ అంకుల్. సారీ అనే మాట అంటేనే నా ఒళ్ళు కంపలు వెతుకుతుంది. బ్రెయిన్ ఇరిటేషన్ చెప్తే వాడికి దానికి నా దగ్గర ఒక మెడిసిన్ కూడా వాడు. మెడిసిన్ ఇల్కు 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 ఏదో ఒకసారి చెప్పండి. మామాజీ మరా మరా అంటే రామ రామ అన్నట్టు ఇల్లు అంటే పూల మారడం. ఎక్కడ పోతున్నావు అమ్మా? వెనక బస్సు కట్టాను. సారీ అంకుల్. మామాజీ కాశీలో ఓపెన్ వదిలేసారు మర్చిపోయారా? మీరే కదా వచ్చినారు. కూర్చోండి. థ్యాంక్ యూ. డాక్టర్ గారిని కాఫీ తెచ్చి బ్రేక్ఫాస్ట్ ఉంటారు. Yes, I like you. నా పేషెంట్స్ అడ్మిషన్ నా సింగల్ ప్రేయర్ వీళ్ళంటే చాలా అందంగా ఉంటారు. మనిషిగా అందంగా నవ్వాలి నేను నమ్ముతాను. నవ్వే ప్రతి మనిషి అందంగానే ఉంటాడు. మీరు నవ్వుకుని అందంగానే ఉన్నారు. థ్యాంక్స్. కాఫీ తెస్తాను. నాకు తాగి వచ్చారండి. అవునా? మీరు మా డాడీ తీసుకొచ్చారా? డాడీకి లేదు, కోర్టులో ఉన్నారు. కోర్టు గడియారం పోలేడానికి చెత్త టైం చూపించినావు కానీ మీ నాన్నగారు మాత్రం కరెక్ట్ టైంకి కోర్టు పెట్టలేదని తెలిసింది. అయితే మీరు మా డాడీ కోసం రాలేదా? మీకోసం వచ్చానండి. మరి మీ రూమ్ మిస్అండర్స్టాండింగ్ మిస్టేక్ రా. మ్యారేజ్ కూడా వాళ్ళకి పెట్టుకుని నాకు షేర్ చేశారు. అవును, మీరు ఇక్కడికి రాక మా డాడీ తెలుసా? ఏదైనా రొటీన్గా చేయడం అంటే నాకు ఇష్టం. సంథింగ్ స్పెషల్గా చేయండి. నా హాస్పిటల్లో పేషెంట్ కూడా సంథింగ్ స్పెషల్గా చేస్తాను. లైక్ దట్ రొటీన్ పెంచుకుంటే నాకు ఇష్టం ఉన్నది. మిమ్మల్ని చూద్దాం వచ్చేసాను. నేను ఒక్కరి ఇంట్లో లేకపోతే మీరు ఏం చేసేవారు? సూపర్ పవర్ దేవుడు మీతో మ్యారేజ్ ఉద్యోగం సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇంట్లోనే ఉంటారని ఫిక్స్ అయ్యాను. మీరు డాక్టర్ అయితే దేనికి అనుకోవాల్సిందని? దేవుడు అంటే రాముడు ఈశ్వరుడు అని అంటున్నా. లేదు, ఈ సృష్టిలో ఒక సూపర్ పవర్. ఆ సూపర్ పవర్ దేవుడు అంటారు. ఎప్పుడో చేశారు. మనిషి ఏదైనా కావాలని బలంగా కోరుతుంది. ప్రకృతి కుట్ర చేసిన ఆ మనిషికి అది దక్షేలా చేస్తుంది. చిత్తమైన కండిషన్. నా బాధ కలిసి డాక్టర్ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలని కాలంలో కోరుకోవాలి. ఎందుకంటే నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. మా అమ్మ చనిపోయిన తర్వాత మా నాన్న తన కోరికలన్నీ చెప్పడం నా కోసం బతుకుతున్నాను. సెకండ్ సెటప్ కూడా లేదా? రొమాన్స్ Shut up. And please sit down. మీ డాడీని ఎంతగా అభిమానించారు. రేపు మ్యారేజ్ అయినా భర్త ఇంకెంతగా ప్రేమిస్తావు నాకు అర్థమైంది. ఇప్పుడు కూడా నాకు Wish you all the best. Please. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సంసార జీవితం సంథింగ్ స్పెషల్గా ఐ ప్రామిస్ యూ. మన పెళ్ళి అయితే something special గా ఉంటుంది. ఓకే. యువరాజా, రాఘవేరి హత్య చేశాడు అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి. సంఘటనల క్రమం ఉంది. అంతేకాదు యువరాజా, ఈ రాఘవ హత్య చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షి సంఘంలో పరువు మర్యాద ఉన్నటువంటి సత్యరాజు గారి యొక్క సాక్ష్యాన్ని స్వయంగా మీరు విన్నారు యువరాజా. వాటన్నిటిని కొంతమంది సమర్పించలేదు. ఒక అమాయకుడిని అత్యంత పాశవికంగా దారుణంగా అమానుషంగా ఎలా హత్య చేస్తారు? ఇలాంటి వ్యక్తి సంఘంలో ఇలాగే వదిలేస్తే ఎన్ని దారుణాలు కనబడతారు. ఆయన సారీ న్యాయస్థానాలు భావోద్వేగాలతో సంబంధం లేకుండా నిర్దిష్టమైన సాక్ష్యాలు ఆధారాలతోనే తీర్పునిస్తాయి. కాబట్టి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఈ రాఘవునికి కఠినమైన కారాగార శిక్ష విధించవలసిందిగా కోర్టు వాళ్ళు కోరుతున్నాను.
చెప్పుకోవడానికి ఏమీ లేదు వ్యక్తి గారు. అంతా చిత్రంగా జరిగిపోతున్నది. సంపిరాడు సత్యరాజు, సత్యరాజే సాక్షి. అంతా చిత్రంగా జరిగిపోతున్నది వ్యక్తి గారు. వ్యక్తిగారు అరుణాబో లాంటి లాయర్లు కేసులు ఇంత ఆత్మహత్య చేస్తున్నారు. ఇలాంటి లాయర్లు పరిచయం వెళ్తున్నాడు. న్యాయానికి ఇవ్వట్లేదు వ్యక్తిగారు, న్యాయానికి ఇవ్వట్లేదు. అయ్యా కోట్ల కట్టల కట్టకట్టాల సెలలో చిక్కి న్యాయం దేవత పట్టిపోతుంది వ్యక్తిగారు. ఆ సరుకు రక్షించండి, ఆ న్యాయం రక్షించండి, రక్షించండి. Order, order, order. Court is adjourned. సాక్ష్యాన్ని పరిశీలించడం జరిగిన ముద్దాయి హత్య చేశాడని కోర్టు భావిస్తోంది. కానీ ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని నమ్ముతూ ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం అయినది. కోర్టు ఈస్ అడ్జర్న్డ్. న్యాయానికి నీవు సిలువను వేశావు. ఇదేనా ధర్మం, ఇదేనా ధర్మం. ఓ మేధావి, ఓ మేధావి. అవినాష్, ఆలోచన ప్రేరేపించేదేంటి? నీకు తెలుసు ఇది మెడికల్ రిలేటెడ్ ప్రశ్న. ఆన్సర్ చెప్పు. నాకు తెలిసిన డేటింగ్ చెప్పలేదు. ఎందుకు? మన 6th ఇయర్ మ్యారేజ్ యానివర్సరీ నీకు తెలుసు, అయినా నువ్వు నాకు విషయం చెప్పలేదు. అందుకే ఆన్సర్ తెలిసిన డేటింగ్ చెప్పాను. ఓ, అయితే ఇప్పుడు తమ నాకు అడిగారన్నమాట. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం. సో మీ ఎడ్యుకేషన్ కొట్టివేయబడినది. ఆయన కుదిరి కదా, మీతో ఆర్గ్యుమెంట్ జరగడం చాలా కష్టం ఉండాలి. సరే, సంథింగ్ స్పెషల్ అవుతుంది. ఓకేనా? ఓకే. వాట్ డూ త్రీ అంటారు. ఓకే సార్. వాట్ డూ త్రీ. Wish you happy birthday. ఆలోచన ప్రేరేపించేదేంటి? People and my family. Come on. సత్యం డాన్సర్. నేను క్లాస్ చేస్తాను, టిఫిన్ తీసుకో. I don't want girl. I want Gurelu. ఈ ఊరిలో ఇప్పుడు ఊరు చేయడం అంటే ఎంత పని తెలుసా? మీ నాన్నగారికి నిన్ను కొట్టాలి, అబ్బో పాప నా వల్ల కాదు. Gurelu ఇక్కడే ఉన్నాయి. ఇక్కడే ఇదేంటి? ఇక్కడ కళ్ళ ఇక్కడ పెట్టుకున్నట్టున్నావా? ఇదే కళ్ళు మూసుకొని పెడుతున్నారు.
చెప్పు చూడకూడదు సీన్ ఏం చూసావు? అది చెప్పకూడదు సీన్ బాబా. అది ఇంతకుండా నిలిచిపెడితే ఊరుకున్నామయ్య. అది చూసి బాబాయ్ ఏదో అనుకుని కాదు బాబా, కాదు. ఆ సీన్ ఏంటంటే వెళ్ళి అవతల కూర్చో. నా షర్టు తడిచిపోతుంది. నేనేమన్నా నీకు భయంకరమైన హారర్ స్టోరీ చెప్పాను ఏంటి? మీరు సొంత చెమటతో తడిచిపోతాను. నా షర్టు తడిచిపోతుంది చెమట వల్ల కాదు. నీ నోట్లో నుంచి పడుతున్న తుంపల వల్ల. నా నోట్లో దొంగలు రావు. వస్తున్నాయి. రావు. ఎలా జలపాతమా? వాటర్ ఫౌంటైన్ నా నోట్లో దొంగలు రావు.
జెండా పండక్కి మంచిగా నడుచుకుని నేరస్తులతో పాటు ఏ నేరచి అంతా వదిలేశారమ్మా. వచ్చి ఆ పిల్లలు ఈ 6 ఏళ్ళైనా అమ్మని చూసేవాళ్ళు లేక అమ్మకి జబ్బు చేస్తున్నామా. అమ్మని బతికించుకొని డాక్టర్ చెప్తుంటే ఇంట్లో ఏదో రాసేది నేను నిశాని గారు ఇందులో రాసిందని చూసి రాయన ఎక్కడ కూడా అవుతున్నారమ్మా. అసలు ఏం రాశారు అసలు చూద్దాం చూడమ్మా. దయా 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 అని సార్ రాశారు. వ్యాపార బతుకులంటే ఎట్టకాలం. యాదవుడి పాపం తెచ్చుకోకూడదు. యాదవాడి పాపం కింద పెదవులు నొక్కి పట్టి పంటితో పాపాన్ని చలాచుకోవాలా. సభ్యతలు 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 మమ్మల్ని సుపెద్దలు నేను ఇచ్చినప్పుడు స్థానం ఉంటే ఆ స్థానం ఇచ్చి ఈ చర్మం వలవటాలో చెప్పులు గుర్తించడాలో కేవలం మాటల వరకే, చేతలకి పనికిరావు. పశువుల చర్మంతో చెప్పులు కుట్టిస్తారు. పాము తోలుతో ఇలాంటి బెల్టులు తయారు చేస్తారు. ఎందుకో పనికిరాని చర్మం అంటే అది మనిషి చర్మం. చచ్చాక ఉళ్ళి కంపు కొడుతుంది. నిజమే. మనిషి చర్మం చచ్చాక పుల్లు కంపు పట్టింది. అదే మీ మనసు బతుకుంటే పుల్లు కంపు పడుతుంది. మీరు పంపిణీ చేసే మాటలు మాత్రమే. మీ మాటలతో సునామీలో చిక్కి ఎంతమంది నాలాంటి వాళ్ళు ముక్కిపోయారో. ఇందుకు నేను సాక్ష్యం. ఇది కోటిగా న్యాయం
జీవితంలో పైకి ఈ గ్లాస్ తీసుకొని అమ్మే సమయం మంచి వైద్యం చేయించు తీసుకో. కానీ ఇప్పుడు నాకు మాత్రమే సొంతం. నువ్వు తీసుకో, వెళ్ళి అమ్మకి వైద్యం చేయించు. వద్దమ్మా, ఈ గాజులు తీసుకుంటే నా మీద పెద్ద కేసాన్ని కట్టి మళ్ళీ చేతిలో పెద్దమ్మా. దానికి నేను సాక్షిగా ఉంటాను. మీరు కూడా నా కోరికలు చెప్పి మిమ్మల్ని కట్టడానికి పంపిస్తానంటే మీకు వెళ్తాను. కర్మానికి నీరు సిలువను వేస్తున్నారు చెప్తున్నాను కదండి. నేను కాపాడేది ఎవరు కాదు, రాకు డబ్బులు ఇస్తానంటే వద్దు. ఎందుకు చేయడం తీర్చుకొని రాదు. ఇల్లు కావాలి, డూప్లెట్ కట్టిస్తాను. ఎంతకాలం చెప్పుకున్నాడు వద్దని చెప్తున్నాను. రాకు నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాను. మరి ఏం కాదు, నేను అడిగింది నేను ఇల్లేదండి. ఇస్తాను, ఏం కావాలో చెప్పు. ఇల్లేదని చెప్తున్నాను, ఇస్తాం. అమ్మా
ఈ గతి మీదమ్మా నాకెంతకాలం తోడుగా ఉన్నాయి. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఆ రోజు మీ ఇంటికి వచ్చి మా అమ్మను బతికించడం మీ కాళ్ళు పట్టుకొని బతికాలంటే నీ గుండె కరగలేదు. వీళ్ళని పెద్ద పెద్ద చదువుకున్న గుండెలో డబ్బు డబ్బు డబ్బుని కొట్టుకుంటున్నాయి. లబాన్ని కొట్టుకునే మా పేదలయ్యే మీ శివునికి ఎక్కడం లేదు. మీ శివునికి ఎక్కడం లేదు. కోపం, ఆక్రోశం గుండెలో పెట్టుకుని మావాన్ని కాపాడారన్నయ్య. తగ్గించుకోవాలని విజయదారాలు ఏదో అనిపించలేదు. మరి ఎందుకు కాపాడారు? నా మీద జాలిపోరా? కాదు, మరి ఎందుకు? మానవ ధర్మం, మానవ ధర్మం నా చేత కాపాడేలా చేసింది. నేను రైతుని ఇదిగో ఈ జీవం లేని మట్టి నుంచి మొక్కలు పండిస్తా, పంటలు పండిస్తా, పాలిచ్చే పశువులు బతికిస్తా, అరగతుండే ఎద్దులు బతికిస్తా, జనానికి అన్నం అందించి అందరినీ బతికిస్తా. వానల పడక పొలం పేదల వారినా, వరదలెత్తి ముంచెత్తినా, సీడ పేడల దాడి చేసినా, ఎగసాయి సైడు ఆపును, రైతుగా నా ధర్మం నేను తప్పును, రైతుగా నేను నా ధర్మం తప్పును. విత్తనాల కల్తీ, ఎరువుల కల్తీ అయినా ధర్మం తప్పని రైతు దుక్కు తినటం ఆపడు. బ్రోకర్స్, వ్యాపారస్తులు కొంతమంది మోసం చేసినా ధర్మం తప్పని రైతు హే హే, చో చో, దుక్కు తినటం ఆపడు. ఈ నేల తల్లికి తమ చెమట దారులతో రైతులు అభిషేకం చేస్తే ఆ తల్లి కరుణించి పంటల వరాలను కురిపిస్తుంది. రైతు ఆలోచించని పంట ఎంత పండించాలా అని కాదు, ఎలా పండించాలా అని. అది 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 రైతు వృత్తి ధర్మం. మీరు ఆలోచించాల్సింది. నేను ఆలోచించాల్సింది ఎంత ఎక్కువ ఫీజు తీసుకోవాలనే కాదు, ఇలాంటి పేదవాళ్ళ కేసులు కూడా ఎలా గెలిపించాలి అని. అదే కదా మనం చెప్పాలనుకుంటుంది. కానీ మీ నాటి ఆలోచించింది ఎంత ఎక్కువ డబ్బు సంపాదించాలని కాదమ్మా, ఎంత ఎక్కువ ఫీజు తీసుకున్నది గ్రేటెస్ట్ లాయర్ హరరాజ్ అనిపించుకోవాలి. ఆ మాటలో చెప్పాలంటే కీర్తి కాంక్ష. I repeat it. కీర్తి కాంక్ష. కానీ నిజమైన కీర్తి ఇలా మానవ ధర్మం పాటించే వాళ్ళకే దక్కుతుందని ఇప్పుడే తెలుసుకుంటున్నాను. డాక్టర్ వృత్తి ధర్మం, లాయర్ వృత్తి ధర్మం, పోలీసు వృత్తి ధర్మం. ఈ ధర్మాలన్నిటికీ అసలైన మూలసూత్రం మానవ ధర్మం. Yes, I repeat it. మానవ ధర్మం. ఆ రోజు విరుద్ధ 12 సార్లు ఇప్పుడు నువ్వు కూడా 140 సార్లు చూపించేస్తే నా పరిస్థితి ఏమయ్యేది? నా ప్రాణానికి అప్పుడు తెచ్చిపోయింది. నా జీవితం అనాథైపోయాను. బాబు, బ్రహ్మదేవుడు మనసును పుట్టిందనట. అనస్వాల సామంతుల మధ్య కొట్టు పెట్టాడు, రోగులు బతికించే, భూమి ఎదుట కళ్ళ కనిపించే అసలు సిసలు బ్రహ్మదేవుడు. ఆటలు బాబు, అన్నీ పెట్టండి బాబు, అంటే పెట్టండి. ఏమన్నా
వయసైనా అలాంటి పేదల కన్న కన్నీనా కొంచెం స్పర్శాలు ఇది సంభవం రాఘవ్, కలకత్తాల వెనుక నువ్వు కోల్పోయిన 6 సంవత్సరాల జీవితాన్ని నీకు తెచ్చివ్వలేదు. మీ అమ్మను కూడా నేను ఈ చెల్లెమలో మీ అమ్మని చూసుకోవాలి. చెల్లి పదండి. చెల్లికి రావడం మన సంప్రదాయం కాదమ్మా. ఇదో ఈ 4 సెంట్లు పర్చేస్ సంతకాలు ఆ భక్తుని పొందుతా ఎలా తెలిసైపోతే అప్పుడు అయిపోయింది. వెళ్ళాను వెళ్ళాను బాబా వెళ్ళాను. వెళ్ళాను బాబా వెళ్ళాను. ఏంటి బాబు ఇది? నీకేం తెలుస్తున్నాయి రాగలదు? అఫ్రాన్ ఒక కూలోడి చదువుకుంటున్నాను. నేను ఒప్పుకోను. అసలు చదువు నేర్చుకోవాల్సింది ఇటువంటి శ్రేణి నరికిన గొడ్డలికి సువాసన ఉంటుంది. గంధం చెప్పు. తనకి మా వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా మానవ ధర్మంతో మా ప్రాణాలను కాపాడు. ధర్మాన్ని పాటించే వారిని ధర్మమే కాపాడుతుంది. ధర్మాన్ని పాటించిన వారిని కూడా ఆ ధర్మమే కాపాడుతుందని నేనంటాను. మరి మీరేమంటారు? అవునా